తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని గాగిల్లాపూర్ గ్రామానికి చెందిన రైతులు ఆందోళన బాటపట్టారు. తాము బీజేపీలో ఉన్నామని, రాజకీయ కక్షతో తమ ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధాన్యం పోసి కొనుగోలు చేయాలని బీజేపీ నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కేంద్రాలకు ప్రారంభించి నెల రోజులు గడుస్తున్నప్పటికీ రైతుల యొక్క వడ్లను కాంటబెట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. అదేవిధంగా సిబ్బంది కూడా నిర్లక్ష్యం వహిస్తూ ఉన్నారు. దీనివల్ల రైతుల కాంటాలు లేట్ అయి జాప్యం వల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనివల్ల రైతులు నష్టపోతూ ఉన్నారు. కనీస సౌకర్యాలు కల్పించకుండా కోఆపరేటివ్ అధికారులు రైతులను చాలా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అధికార పార్టీ నాయకులు వాళ్ళ సొంత పార్టీ నాయకులే పెట్టడం తప్ప మిగతా వాళ్ళందరి వెనుక సీరు పెట్టడం అనేది కొంత దుర్మార్గమైనటువంటి విషయం. కనీసం సుతులు కూడా రైతులకు అందించేటువంటి పరిస్థితి లేదు. అమాలి ఖర్చులు కూడా రైతులే పెట్టుకునేటువంటి పరిస్థితి ఉంది. రైతు ధాన్యం కోసిన తర్వాత ధాన్యం తెచ్చి సెంటర్లో పోసి నెల రోజులు గడుపుతున్నప్పటికీ కూడా కాంట పెట్టడంలో కూడా ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకోసం ఈరోజు గాగిలాపూర్కి సంబంధించినటువంటి రైతులు మా సమస్యను పరిష్కారం చేయాలని చెప్పేసి అనేక సార్లు రెవెన్యూ అధికారులకు, కోఆపరేటివ్ సొసైటీ అధికారులకు, పాలక వర్గానికి చెప్పినప్పటికీ కూడా పట్టించుకోకపోవడంతో వాళ్ళు ఆవేదనకు గురై ఈరోజు ధాన్యాన్ని తీసుకొచ్చి తహసీల్దార్ కార్యాలయం ముందు పోయడం అనేది జరిగింది. పోసి 2 గంటలు ధర్నా చేస్తున్నప్పుడు కూడా రెవెన్యూ అధికారి తహసీల్దార్ గారు పట్టించుకోకపోవడంతో ఈరోజు రైతులందరూ కలిసి తహసీల్ ఆఫీస్లో ధాన్యం పోయడం అనేది జరిగింది. ఏది ఏమైనా కానీ రైతులను నష్టం చేసే విధంగా అధికారుల తీరు కానీ, కోఆపరేటివ్ అధికారుల తీరు కానీ మార్చుకోవాలని చెప్పేసి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. కోఆపరేటివ్ సొసైటీ